నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. బస్సు యాత్ర పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద కొందరు అగంతులు దాడి చేయడం జరిగింది. ఈరోజు కది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు జరగడం వల్ల మా జగనన్న మీద అభిమానం పెరిగేది తప్ప తరిగేది ఉండదని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి దాడులు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అవుతే మేము 10 ఇంతలు తీవ్రంగా ప్రతి దాడులు చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రతిపక్ష పార్టీకి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే కది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ గారిని మేము 30,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ వచ్చేది మళ్ళా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. మళ్ళీ మా నేతను మళ్ళీ మేము సీఎంగా చేసినంత వరకు మేము నిద్రపోమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష కూటమి దాడులు జరిపించడం, ఆయన గాయపరచడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవతరిస్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇలాంటి దాడులు జరపడం ఈ ప్రతిపక్ష కూటమికి చాలా ఇబ్బందికరమవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన జగనన్నకు మళ్ళా పట్టం కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పేసి మీరు ఓరలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు మనము ఇక్కడ కదిరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ మన కౌన్సిల్ మనమందరము చైర్మన్లు మన నాయకులందరము ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులకు మళ్ళీ కానీ పురాతనమైన అంటే ఈ దాడులకు ఇలా ఉండదు, ఖండన వేరే విధంగా ఉంటుంది చెప్పొచ్చి ఇక్కడి నుంచి మేము వచ్చేసి తీవ్రంగా మీకు వచ్చేసి హెచ్చరిస్తున్నాము. ఈ హెచ్చరికను మీరు తక్కువ అంచనా వేయకుండా రేపు పొద్దున మన నాయకుడి మీద ఏమన్నా ఇట్లాంటివన్నీ చలోక్తులు చేసినారనుకోండి, మేము అంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమంతా కన్నెర చేసినట్టు మా సీనన్న చెప్పినట్లు మీరంతా ఉండరు, కొట్టుకొని పోతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి తెలియజేసుకుంటూ ఇంకొకటి ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చేసి మేము ఒకటే కోరుతున్నాము, మీరు వచ్చేసి మా నాయకుల్ని మీరు రక్షించేకి ఏమేమి చర్యలు తీసుకుంటారో దీనికోసం వచ్చేసి మీరు ప్రత్యేకంగా ఇలాంటి దాడుల్ని కాకుండా మీరు వచ్చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడి నుంచి ఈ సమాముఖంగా మేమందరము ముక్త కంఠంతో కోరుతున్నాము. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి ఒక హెచ్చరిక తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేయక ముందు సిద్ధం సభలు స్టార్ట్ అయిన నుంచి వారికి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేది వారికి కొంచెం ఎందుకో మరి కాదు అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు 175 నియోజకవర్గాలు గెలుస్తామని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చాడో సిద్ధం సభల తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిమరుతో పాటు విపరీతమైన ఈర్ష్య మొదలైంది. ఈ ఈర్ష్యలో భాగంగానే ఈరోజు నిన్న జరిగిన దాడి 100% మాకున్న అనుమానం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించుంటాడనే ఏకైక లక్ష్యంతో మేమున్నాం. ఎందుకంటే వాళ్ళ మామ మీద చెప్పులు వేయించిన వ్యక్తి. అదేవిధంగా రాత్రి జరిగిన ఉదంతం మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఆగంతకులు పిరికిబందులు చాటు నుండి పూల మధ్యలో రాళ్ళు పెట్టి చేసే కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు చేసిన రోజున మీరు ఎవరు ఇంకా రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు. అలానే మీరు రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు, కానీ ఇలాంటి చర్యలు చేసేదానికి మీకు ఎంత సాహసం చేసి ఉండాలి, మీకు ఎంత ధైర్యం ఉండాలా. మీరు చేసే ముందు అవతల పార్టీ కార్యకర్తలు కన్నీరు చేస్తే ఏం జరుగుతుందో, ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో మీరు ఒకసారి ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులకు, ఆ చర్యలకు వెనుకలుండే వ్యక్తులకు ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తున్నారంటే మా నాయకుడి ఎదుగుదలని, మా నాయకుడి పాలనని
మీరు ఓర్వలేకున్నారనే మాకు అర్థమవుతుంది. ఇతన్ని ఏమీ చేయలేం మనం. ఈ విధంగా అయినా చర్యలు చేసి అవమానపరచాలని మీరు చూస్తున్నారేమో. కాదు, మీ ద్వేషం, మీ ఈర్ష్య ఘటన పడుతూ ఉంది మా నాయకుడి మీద. మీరు చేస్తున్న చర్యలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అతని పాలన చూసిన తర్వాత, అతని సంక్షేమ పాలన చూసిన తర్వాత, అభివృద్ధి పాలన చూసిన తర్వాత, ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మీరు ఓర్వలేక చేస్తున్న దాడుల్లాగా భావిస్తున్నాం తప్ప మీరు ఈర్ష్య ద్వేషాలతో చేస్తున్న దాడుల చేసే కార్యక్రమం చూస్తున్నాం తప్ప ఇంకో. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బస్సులో ప్రజలకు అభివాదం చేస్తుంటే తిరిగి పందల్లాగా ఎక్కడో దాముకొని పూల మధ్యలో ఒక రాయి విసిరారంటే అది పిరికి చర్య కాక మగతనమా, సరైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాదాపు 4 సంవత్సరాల 10 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాటని కట్టుబడి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటి దగ్గర తీసుకెళ్లే ఒక కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నాయకుడిగా నిలిచిపోయిన ఈ నాయకుడు ఈ మధ్య సిద్ధం సభ అని ప్రజల మధ్యకు వస్తుంటే ప్రజలు తండోపతండాలుగా ఇసుక వేస్తే రాలనంత జనం ఊర్లో ప్రాంతం గ్రామం కదిలొచ్చి ఆయనకు చూడడానికి ఎగబడి ఆయనకు దండం పెట్టి నీకు జీవితాంతం మేము మరవలేను అని చెప్పి చిన్న పిల్లవాడి దగ్గర ముసలావాడి వరకు కూడా ఈరోజు ఆయనకు చూపిస్తున్న ఆదర అభిమానాన్ని ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏదో విధంగా కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి రాకుండా చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక దురాలోచన. కానీ వారికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అంతటి బాధలో కష్టంలో ఇంత కంటిపైన ఇంత లోతుగా ఒక దెబ్బ తగిలితే అదే చిరునవ్వుతో విజయవాడ నగరంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ దేశంలోనే ఇంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పుకుంటున్నాను. ఈ ఏదైతే పచ్చ దొంగలు, పచ్చ గుండాలు మన జగనన్నకు పూల మధ్యలో రాళ్ళు వేసి ఆయనకి దాడికి ప్రయత్నించినారో వాళ్ళందరూ తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారని, రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు పూలతో కొడితే, రాళ్లతో కొడితే వీళ్ళు ఓట్లతో ప్రతిపక్ష పార్టీలని కొడతారని వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను. మన నాయకుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిన వెంటనే బస్సులో కూర్చొని నవ్వుతూ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ అభివాదం చేస్తూ ఆ బస్సు యాత్రను అలాగే కొనసాగించినారు. ఈరోజు మేము ఎర్రదొడ్డి పంచాయతీలో క్యాన్వాసింగ్ పోవడం జరిగింది. ప్రొద్దున్నే అవ్వ ఏడుస్తా కూర్చుంది. మన హిదాయతుల్లా పోయి ఏమవ్వ ఏడుస్తున్నావు అంటే మాకు బో పెడుతున్న మా బిడ్డను ఎవరో రాయితో కొట్టినారు బాబు అని ఏడుస్తోంది లిటరలీ.